पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती अष्टादशाध्यायिनी अम्बा त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी भगवद्गीते भवद्वेषिणी. భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జునుకు వనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధము జరుగురాదని సర్వ విధములా భగవానుడు ప్రయత్నించెను. కానీ ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయెను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి నిలిచెను. యుద్ధరంగమున అర్జును కోరిక మేరకు రథము నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములు గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనువులను, మిత్రులను చూచి హృదయం ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. స్వజన్మను చంపుటకు ఇష్టపడక నాకు విజయము వలదు, రాజ్యసుఖము వలదని ధనుర్బాణమును కింద వచ్చి దుఃఖుద్రయ్యున్న అర్జునుడు చూసి శ్రీకృష్ణ పరమాత్మ అశోచ్యానవ్యశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు నగతాం సూచ్య నాను శోచంతి పండితాః నాను శోచంతి పండితాః. దుఃఖింపదగిన వాని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యులమైన శరీరములు గూర్చి గాని, నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మను గూర్చి గాని దుఃఖింపరు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. జీవునకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనమెట్లు మరొక దేహమును పొందుడు కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరులు మోహమునందరు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృష్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణా నన్యాని సంయాతి నవాని దేహి. మనుషులు ఎట్లు చితికిన వస్త్రం వదలి నూతన వస్త్రం ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరము వదిలి క్రొత్త శరీరము ధరించుచున్నది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః న శోషయతి మారుతః. ఆత్మనాశనము లేనిది ఆత్మను శస్త్రము ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయము సమర్థమును కాదు. ఆత్మనాశనము లేనిది. జతసి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం
శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టినవానికి మరణము తప్పదు, మరణించేవానికి జన్మం తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. హతో వా ప్రాప్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసి మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః యుద్ధాయ కృతనిశ్చయః. యుద్ధమున మరణించుచు వీర స్వర్గమును పొందెదవు, జయించునుచు రాజ్యము భోగింతువు. కావున అర్జున, యుద్ధము చేయ కృతనిశ్చుడు వైలెమ్ము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. అర్జున, కర్మలను ఆచరించుట యందే నీకు అధికారం కలదు గాని వాని ఫలితపైన లేదు. అట్లని కర్మలు చేయటం మానరాదు, కర్మ ఫలములకు నువ్వు కారణం కారాదు.